కూటమి పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కరువు ప్రాంతమైన వైఎస్ఆర్ జిల్లాలో సాగును ముందుకు సాగించలేక అన్నదాతలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అంతేకాదు భార్యా పిల్లలకు సైతం విషమిచ్చి చంపేస్తున్న సర్కార్ కనికరించడం లేదు. తాజాగా కాజీపేట మండలం కొత్తపల్లి గ్రామంలో మరొక రైతు పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వానిది బాధ్యత కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో అన్నదాతలు వరుసగా బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. సాగు కలిసి రాక పెట్టిన పెట్టుబడి చేతికి రాక అర్ధాంతరంగా బలైపోతున్నారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. రైతులు వారి కుటుంబాలపై కనికరం చూపని పరిస్థితి నెలకొంది. కాజీపేట మండలం కొత్తపల్లి గ్రామంలో రామచంద్రారెడ్డి అనే యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి 2 కుమార్తెలు 1 కుమారుడు ఉండగా వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పెద్ద కుమార్తె తండ్రి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకునే 10వ తరగతి పరీక్షలకు కన్నీటితో హాజరైంది. రైతులే కట్టుకోమంటున్నారు. ఇన్పుట్ సబ్సిడీ అంతకంటే లేదు. మరి ఈ యొక్క రైతు భరోసా ప్రతి రైతుకు 13,500 లేక ఈరోజు ఇది లేదు. కడప జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క రైతుకు కూడా ఈ 10 నెలల పరిపాలనలో ఏ రైతుకు కూడా ఎటువంటి సహాయం అందలేదు. ఒక్క రూపాయి సహాయం కూడా అందలేదు. మరి అన్నిటికి మించి ఈరోజు గిట్టుబాటు ధర లేదు. 2.5 ఎకరాల సొంత పొలం ఉన్న రామచంద్రారెడ్డి మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. సాగునీరు లేక సరైన దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి చేతికి అందక పురుగుల మందు తాగాడు. ఇదే తరహాలో సింహాద్రిపురంలో ఓ రైతు తాను తనువు చాలించడంతో పాటు పిల్లలు భార్యకి కూడా ఉరివేసి చంపేశాడు. వేంపల్లి మండలంలో ఇప్పటికే 3 రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం కనీస చర్యలు చేపట్టలేదు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాలను ఆదుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అసలు వారు అప్పులతో చనిపోలేదని నివేదికలు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దారుణం అన్నమాట. మరి దారుణం. ఎప్పుడు కూడా వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు, వాళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు, ఇంకొకటి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే దాదాపు 65 నుంచి 70% రైతులు, రైతు కార్మికులు దానిపైనే జీవనాధారం, వ్యవసాయంపైనే జీవనాధారం కలుపుకుంటున్న పరిస్థితి అన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్నదాతకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అప్పుల బాధలు తట్టుకోలేక రైతులు తనువు చాలిస్తూ ఉంటే కనీసం స్పందించడం లేదు. దీనికి తోడు వారు డబ్బులు లేక చనిపోలేదు అంటూ వారిని అవమానించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం రైతులను మరింత బాధిస్తోంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.